ఒక్కసారి అశోక్ ని తీసుకుని ఇంటికి రా అమ్మా. మీరు పిలిచినా సిగ్గు లేకుండా నేను రాలేను. తల్లిగా మీరు చెప్పినా వినడం లేదా? కడుపున పుట్టి కన్న పేగయ్యుంటే వినేవాడేమో. రేయ్, నీ బ్రతుకు నాశనం చేసుకోవద్దని చందుకు చెప్పడానికే ఇంత దూరం వచ్చాను. ఏంటండి మీరు చేసిన పని? ఇప్పుడు ఆమె ఏం తప్పు చేసిందని ఆమెతో అలా ప్రవర్తించారు? వాడెవడి మీద కోపాన్ని ఆవిడ మీద చూపిస్తే ఎలా? వాడెవడో కాదు, దాని కొడుకు. దానికి నా ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి? ఆ మాట మీరు ఆమెను అడుగుంటే మీరిలా ప్రవర్తించే వాళ్లే కాదు. కనీసం చెప్పేది వినకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసేశారు. ఏంటి దాన్ని వెనకేసుకొస్తున్నావు? దాని కొడుకు నా కూతురు కాపురం కూలుస్తుంటే అది పరామర్శించడానికి వచ్చిందా? ఎందుకు వచ్చిందో తెలియకుండా అన్ని మీరే ఊహించుకుంటే ఎలా? అది ఎందుకు వస్తే నాకెందుకు వచ్చినా? ఆ రాజాగాడు పీల్చిన గాలి కూడా నా ఇంట్లోకి రాకూడదు. ఆమె ఈ ఇంటికి చెడు చెయ్యాలని రాలేదు, మంచి చేయాలనే వచ్చింది. మీ ఆవేశంతో ఆమెని బాధ పెట్టి మళ్ళీ ఈ ఇంటి గడప తప్పకుండా చేశారు. ఏంటది ఈ ఇంటికి చేసే మంచి? ఈ ఆవేశం తగ్గించుకుని వింటే అర్థం అవుతుంది. ఆమె ఈ ఇంటికి ఎందుకు వచ్చిందో తెలుసా? తన కొడుకు గురించి గొప్పగా చెప్పుకోవడానికో జరిగిపోయిన దాని గురించి మాట్లాడడానికో రాలేదు. చందు జీవితం రాజా వల్ల నాశనం కాకూడదని చెప్పడానికి వచ్చింది. అవునండి, ఏ తల్లి తన బిడ్డ గురించి చెడుగా చెప్పదు. వాడు చెడ్డవాడైనా సరే, కాని తను చెప్పాలనొచ్చింది. తన కొడుకు వల్ల ఒక అమాయకురాలి జీవితం నాశనం కావటం ఇష్టం లేక మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చిందండి. చందుని కలిసి నువ్వు ఇష్టపడుతున్న రాజా నీకు తగినవాడు కాదు, వాణ్ణి నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పడానికి వచ్చిందండి. తప్పు చేసినా బిడ్డని సమర్థించే తల్లి గొప్పది అంటాం. అలాంటిది తన బిడ్డ వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని నిజం చెప్పి ఆ అమ్మాయి జీవితం కాపాడాలని ఇంత దూరం వచ్చింది. ఆ తల్లి ఇంకెంత గొప్పదై ఉండాలి? అలాంటి గొప్ప మనసున్న మనిషిని ఇలా అవమానించి పంపించేసరే, మీకేమైనా న్యాయంగా ఉందా? మనం చెప్తుంటే చందుకి అర్థం కావడం లేదు. రాజా తల్లే స్వయంగా వచ్చి చెప్తే తనకు అర్థం అవుతుంది కదా. అర్థం పర్థం లేని మీ ఆవేశంతో ఆ అవకాశాన్ని పాడు చేశారు. ఎందుకండి మీకింత ఆవేశం? ఎన్నిసార్లు చెప్పినా మీరు దాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. పాపం ఆవిడెంత బాధపడిందో ఏంటో. ఆమె మంచి చేయడానికి వచ్చిందో చెడు చేయడానికి వచ్చిందో నాకు తెలీదు. ఆ రాజాగాడి మనిషి అంటే మాత్రం వాళ్ళ నీడను కూడా నేను సహించలేను. వాడి వలన జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. ఈ రోజొచ్చి ఆమె చేసేది ఏం లేదు. ఒకవేళ చేసినా అది నాకు అవసరం లేదు. రాజాగాడి మనిషి వల్ల పోయిన ప్రాణం తిరిగొస్తుంది అంటే ఆ ప్రాణం కూడా నాకు అవసరం లేదు. ఈ విషయంలో నేను ఇంతే. మా అమ్మ మీద చేసుకుంటామంటా? ఎవరి మీద చేతుతున్నావు నిన్ను?
హాయ్ చందు. హాయ్ రాజా, ఏం చేస్తున్నావు? ఏం చేయాలో తెలియక అలా రౌండ్స్ వేస్తున్నాను. నాకు ఇంట్లో ఏం తోచడం లేదు. అంటే ఇద్దరి పరిస్థితి ఒకేలాగా ఉందన్నమాట. నాకెందుకో నిన్ను చూడాలనిపిస్తుంది. సెల్లో ఫోటో ఉందిగా. కాదు, నేరుగా చూడాలనుంది. అది కూడా వెంటనే చూడాలనుంది. అలాగా? మరి నాకు మంత్రాలు రావే. అర్జెంట్గా అక్కడ ప్రత్యక్షం అవటం ఎలా? ట్రై చేయకూడదు. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? ఇంకెక్కడా? మా ఇంట్లోనే. అలాగా? మరి అక్కడికి రావాలి అంటే కష్టం కదా. కష్టమే కానీ నిన్ను చూడాలి అన్న ఫీలింగ్ కన్నా కష్టం కాదుగా. నువ్వు అంత కష్టంగా ఫీల్ అయితే నేనుండలేనుగా. కానీ ఏం చేస్తాను చెప్పు? ఇష్టమైన అమ్మాయి కష్టంగా ఫీల్ అవుతుంటే కామ్గా ఉండేవాడిని లవర్ అనరు. ఓ పని చెయ్యి, ఒక్కసారి తలుపు తెరిచి చూడకూడదు? ఎందుకు? చూడు, ఎదురుగా నా ఆత్మ ఉంటుంది. ఏ, వచ్చేసావా? నువ్విక్కడా? అర్జెంటుగా చూడాలనుందన్నావుగా. మా పెదనాన్న చూస్తే? నాకు నువ్వు ముఖ్యం. అందుకని ఇలా వచ్చేస్తావా? వద్దంటే వెళ్ళిపోతాను. హలో, ఆ, ఎక్కడికి వెళ్ళేది? రాకపోతే రాలేదని ఫీల్ అయ్యావు, వస్తే వచ్చానంటున్నావు. మరేం చేయను? ఏం చేయొద్దులే, లోపలికి రా. ఆలోచించుకో, మన అడుగు లోపల పెడితే అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. ఆపడానికి వాటర్ ట్యాంక్ లో వాటర్ ఫుల్ గా ఉన్నాయి. ఏం పర్వాలేదు, రా రాజా. ఓకే. ఆగగు. మళ్ళీ ఏంటి? ఏదో ఒక రోజు ఈ ఇంటికి ఇలాగే జంటగా లోపలికి రావాలి. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. రా. ఎంత ధైర్యంరా నీకు? నా ఇంటికే వచ్చి నా నెట్టింట్లోనే కాలు మీద కాలేసుకుని కూర్చుంటావా? రేయ్, నీకు నా ఇంట్లో ఏం పనిరా? లే ముందు. అభిమానంగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను అంకుల్? నిన్నెవడ్రా పిలిచింది? ముందు పో. పెద్దనాన్న, ఏంటిది? నేను రమ్మంటేనే రాజా వచ్చాడు. వీడితో మాట్లాడితేనే నేను ఒప్పుకోనని తెలిసి ఇంటికి రమ్మంటావా నువ్వు? రేయ్, తను రమ్మంటే వచ్చాడువేనా? అంకుల్, ఇష్టపడ్డ అమ్మాయి అడిగితే ప్రాణాలే ఇస్తాం. అలాంటిది ఇంటి వరకు రమ్మంటే రాకుండా ఎలా ఉంటాం? రేయ్, మర్యాదగా లేచి బయటికి పోరా. ఏం చందు, నువ్వేమో రమ్మన్నావు, నీ పెద్దనానేమో పొమ్మంటున్నాడు. ఏది ఫాలో అవ్వమంటావు? తను చెప్పేదేంట్రా? నేను చెప్తున్నాను.
నడు బయటికి. అన్నయ్య, కృష్ణ విడు. ఇంటికొచ్చిన మనిషితో ఎలాగైనా మాట్లాడితే వీడెవడ్రా మన ఇంటికి రావడానికి? నా అల్లుడు. నీ అల్లుడు వచ్చినప్పుడు నేను ఇలాగే అంటే ఊరుకుంటావా? వీడెవడేంట్రా? వీడి గురించే కదా మనం గొడవలు పడుతుంది. మీరు గొడవ పడుతున్నారు, నేను కాదు. ఏ రాజా, ఇప్పుడేనా రావడం? అవునంకుల్, చందు రమ్మంటే వచ్చాను. చందు, కాఫీ అని ఇచ్చావా లేదా? రై, వీడి నీడ పడినా సహించలేనని తెలిసి ఇంటికి పిలిచి కాఫీలు టీలు ఇచ్చి మర్యాద చేస్తావా? రై, ఇంకొక నిమిషం ఇక్కడే ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పోరా బయటికి. అదంకుల్ మ్యాటర్. నువ్వు ఉండే చోటు మంచిది కాదు, బయటికి రా, నీకు కొత్త లైఫ్ ఇస్తాను అన్నారు. ఇప్పుడు చెప్పండి, నేనుండే చోటు మంచిది కాదా, మీరుండే చోటు మంచిది కాదా? కష్టమని ఆ గడప తొక్కితే వాడెవడు ఏంటి అని కూడా ఆలోచించకుండా అవసరమైతే ప్రాణాలు కూడా ఇస్తాడు మా శంకర్. మీ మనిషిగా ఈ గడప తొక్కితే ఇది మీ వాళ్ళిచ్చే మర్యాద. కొంచెం కష్టం కాబట్టి మెడ పట్టుకొని బయటకు గంటలేదు అంతే. పర్వాలేదు, నేను చందు కోసం వచ్చాను, కలిశాను. బాయ్ చందు. రాజా, రాజా ఆగు. అది నేనేం ఫీల్ అయి వెళ్ళడం లేదు చందు, పనుండి వెళ్తున్నాను. నువ్వు రమ్మన్నావు, నేను వచ్చాను, నీకు కనిపించాను. వచ్చిన పని అయిపోయింది కదా. థ్యాంక్ యూ. బాయ్ అంకుల్, బాయ్ ఆంటీ. వాడిని ఇంటికి పిలవడానికి నీకెంత ధైర్యం? ప్రేమతో పిలిచిందన్నయ్య, దానికి ధైర్యం ఎందుకు? ఏ రోజుకైనా అతను నా అల్లుడు, వస్తూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు. గౌరవించడం తెలియకపోయినా ఇలా అవమానించొద్దు. విన్నావుగా, నువ్వు ఏ రౌడీలతో గుండాలతో తిరుగుతున్నాడని నా అల్లుడిని తక్కువ చేసి మాట్లాడుతున్నావో? వాళ్ళకున్నపాటి సంస్కారం మనకు లేదని చెప్పి వెళ్ళాడు. ఒకరిని వేలెత్తి చూపించే ముందు మనల్ని వేలెత్తి చూపించకుండా చేసుకుందాం. అవకాశం మనం ఇవ్వద్దు. పదమ్మా. ఏంట్లల్లి, పూజలన్నీ నా కోసమేనా? నువ్విలా పూజలు చేసినంత మాత్రాన పోయిన పరువు తిరిగిరాదుగా. నేరం చేసిన వాడికి పడే శిక్ష కన్నా ఈ శిక్ష చాలా పెద్దది. జీవితాంతం దీన్ని భరించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. నా
నాకు తెలుసండి, పడిన నిందకి ఆ దేవుడేమీ చేయలేకపోవచ్చు. కానీ నింద పడ్డానికి కారణమైన ఆ రాజు నాశనమైపోవాలి. మిమ్మల్ని ఇలా బాధ పెడుతున్నందుకు ఇంతకింత అనుభవించాలి. పోన్లే లల్లి, వాడిలాగా మనము కోరుకుంటే ఇంక వాడికి మనకి తేడా ఉంటుంది. అలా అని మీరు అనుకోగలరేమో గాని నేను అనుకోలేనండి. నిప్పులాంటి మీ మీద నింద వేసి నలుగురిలో తలెత్తుకుని తిరగకుండా చేశాడు. అలాంటి వాణ్ణి ఆ దేవుడు కూడా క్షమించడు. మీరెలాగూ కోరుకోరు. నా కోరికన్నా తీరాలని హారతి తీసుకోండి. మన పరువుని రోడ్డు పాలు చేసిన ఆ రాజా సర్వనాశనం అయిపోవాలి. మీలాంటి మంచి మనిషికి ఇంత ద్రోహం ఎందుకు చేశానా అని తలుచుకుని చావాలి. నాకు కావాల్సింది ఆ దేవుణ్ణి నేను అడిగేది ఒక్కటే, ఆ రాజా నాశనమైపోవాలి. అది నా కళ్ళారా చూడాలి. ఆంటీ, మీరు కూడా హారతి తీసుకోండి. నా మనసులో కోరిక తీరాలని హారతి కళ్ళకద్దుకోండి ఆంటీ. తీసుకోండి. తీసుకోమ్మా. హారతి ఆరిపోయినంత మాత్రాన ఆ రాజా ఏమీ బ్రతికిపోడు. నేను చేసిన పూజలు వృధా పోవు. ఆయన్ని బాధ పెట్టినందుకు అంతకంత అనుభవిస్తాడు. బాబు చనిపోయాడమ్మా. ఇది డూప్లికేట్ మెడిసిన్. కంగ్రాట్స్ చందు. మొత్తానికి నీ లైఫ్ అంబిషన్ సాధించా. జర్నలిస్ట్గా జాబ్ సంపాదించా. థ్యాంక్స్ డాడీ. అందరూ తమ పిల్లలు ఇది కావాలి అది కావాలని కలలు కంటారు. కానీ నేను మాత్రం నీ కలలే నా కలలు అనుకున్నాను. సాధించావమ్మా. మీలాంటి ఫాదర్ ఉంటే ఏదైనా సాధించొచ్చు డాడీ. నేను ఇప్పుడు సాధించింది జస్ట్ జాబ్ మాత్రమే. ఈ జాబ్తో సొసైటీకి నేను ఉపయోగపడగలిగితేనే అప్పుడు నా గోల్ రీచ్ అయినట్టు. నువ్వు తప్పకుండా అనుకున్నది సాధిస్తావమ్మా. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు సాధించే లక్ష్యాలే పెద్దవాళ్ల పేర్లు నిలబెట్టేది. నీకు జాబ్ వచ్చిందని ఆనందంగా ఉన్నా
ఒక చిన్న భయం మాత్రం మనసులో ఉందమ్మా. భయమా? ఎందుకు డాడీ? 10 మందిలో తిరిగే ఆడపిల్లలకి సెక్యూరిటీ లేని రోజులివి. అలాంటిది నువ్వు ఎన్నుకున్న జాబ్ చెడుతో పోరాడేది, చెడు జీవితాలతో ఆడుకునేది. ఎవరి వల్ల నీకే ప్రమాదం వచ్చినా తండ్రిగా నేను తట్టుకోలేను కదమ్మా. పుట్టిన క్షణం నుంచే ప్రతి మనిషితో చావు జర్నీ చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక రోజు తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతుంది. బతుకులోనే చావు ఉంది అని తెలిసినప్పుడు భయం ఎందుకు డాడీ? అందరూ పోతారు, ఒకరోజు ముందు వెనక. పోయాక కూడా కొంతమంది బతికే ఉంటారు జనాల గుండెల్లో. అలాంటి బతుకు నాకు కావాలి డాడీ.